అయినా వాళ్ళు ఏమైనా మిరాకిల్స్ అడుగుతున్నారా? ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక ఫెయిర్నెస్ అడుగుతున్నారు. ఫ్యూచర్ లో నీట్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్న ప్రతి స్టూడెంట్ కి ఒక భయం క్రియేట్ చేసింది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒక నీట్ ఎగ్జామ్ అనే కాదు, యూజీసీ నెట్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ లాంటి చాలా పేపర్స్ లీక్ అవుతూనే ఉన్నాయి. వన్స్ ట్వైస్ కాదు, ప్రతిసారి లీక్ అవుతూనే ఉన్నా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అసలు రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తుంటే ఇన్నిసార్లు అసలు పేపర్ లీక్స్ అయ్యేవే కాదు. 20 మెంబర్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారన్న కనీసం చలనం లేదా? అంటే మన ఇంట్లో పిల్లలు కాదనా? ఈ రోజు ఈ సిచ్యువేషన్ నీట్ స్టూడెంట్స్కి వచ్చింది. నెక్స్ట్ ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టూడెంట్కి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చుంటే? అయినా మన ఇండియాలో ఇలాంటి లీడర్స్ ఉన్నంత వరకు ఇలాంటి ఇష్యూస్ చాలా వస్తూనే ఉంటాయి, ఇలాంటి ప్రొటెస్ట్ చాలా జరుగుతూనే ఉంటాయి. ప్రెసెంట్ ఢిల్లీ, బీహార్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ లో మన తెలుగు పీపుల్ కూడా చాలా మంది వెళ్ళి చాలా హెల్ప్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ దర్ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఈ ప్రొటెస్ట్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసే వరకు సార్ట్అవుట్ అవుతుందో లేదో నాకు తెలీదు. కానీ మన ఫ్యూచర్ బాగుండాలి అనుకుంటే మాత్రం వచ్చే ఎలక్షన్స్ లో ఒక మంచి లీడర్ చూస్ చేసుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉంది.